హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నైట్ అట్లా నిద్ర పట్టిందో లేదో మా అమ్ము లేపి అమ్మ నాకు స్టోరీ చెప్పవా, నేను నిద్రపోతా అనింది. అమ్ము నాకు స్టోరీ చెప్పడం రాదు అమ్ము అంటే, సరే అమ్మ నేనే చెప్తాను నువ్వు విను స్టోరీ అనింది. మా అమ్మ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుందంట. ఆ మర్రి చెట్టు కింద దయ్యాలు ఉంటాయంట. దయ్యాలకి పిల్లలు ఉంటాయంట. నేనుండి దయ్యాలకు పిల్లలు ఉంటాయా అమ్ములు అంటే, అది స్టోరీ కదమ్మా, స్టోరీలో దయ్యాలకు పిల్లలు కూడా ఉంటాయి అని చెప్పింది మా అమ్మ. పెద్ద దయ్యాలు ఒక ఊరికి వెళ్ళి నర్వ అనే మనిషిని తెచ్చి పిల్లల దయ్యాలకి గిఫ్ట్గా ఇచ్చారంట. నర్వనా అదేం పేరు అనేసి నేను అన్నాను. అవును నర్వనే దాని పేరు. పెద్ద దయ్యాలు పిల్లలకు గిఫ్ట్ చేస్తాయి కదా, పిల్లల దయ్యాలు నర్వతో మంచిగా స్నేహం చేస్తారు. ఎందుకంటే పెద్ద దయ్యాలతో పిల్లల దయ్యాలకి బోర్ కొట్టిందంట. అందుకే మనిషిని మంచిగా చేసుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటాయంట. మా అమ్మ దయ్యం స్టోరీ చెప్తుంటే మా బిట్టుగాడు ఆపు, ఇంకా నాకు రాత్రి అవే కల్లోకి వస్తాయి, నువ్వు ఆపని వాడు ఏడుస్తున్నాడు. మా అమ్మ స్టోరీ చెప్పడం ఏమో కానీ తనకు నిద్ర రాకపోయినా నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది. నేను ఇంకా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాను. మా అమ్మ దయ్యం స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.